ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. గతంలో చెప్పుకున్నట్టు పుట్టిన ప్రతి జీవికి మృత్యు భయం అంటూ ఉంటుంది. కారణం వాసన వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల. ఈ దేహం ఎక్కడ రాలిపోతుందో, నాకు అదేమిటి, నేను ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను, ఎన్నో కోరికలు, ఎన్నో బంధాలు, ఎన్నో రాగద్వేషాలతో వచ్చాను అనే భయం సృష్టిలో ప్రతి జీవికి ఉంటుంది. మాయలోకి నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. మృత్యువు నీ వెంటనే ఉంటుంది. ఈ సందర్భంలో సంభాషణ జరుగుతూ ఉంది రమణ మహర్షుల వారి దగ్గర. ఒకరు అడుగుతున్నారు, నిద్రలో భయం ఉంది అంటున్నాడు, ఇప్పుడు లేదంటున్నాడు. నిద్రలో భయం అంటే భయాన్ని గురించి చింతించేవాడు నిద్రలో ఉన్నాడా? నిద్రపోతే తిరిగి రావని ఎవరన్నా చెప్పారా? అటువంటిది ఏమీ లేదు కదా. మరి నీకు భయం ఎందుకు? ఇప్పుడు అంటే ఈ జాగ్రత్త అవస్థలో, ఈ జాగ్రత్త అవస్థలో తనకు భయం లేదంటున్నాడు. పైగా భయం నాకు నిద్రలో ఉంది, ఇప్పుడు లేదంటున్నాడు. దానికి మహర్షుల వారు స్పందిస్తూ, రెండవ వాని వల్లనే నీకు భయం. నీకు అన్యంగా ఏదైనా ఉంటే దానివల్ల నీకు భయం అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నీకు ఇంద్రియములు, దేహాదులు, జగత్తు, ఈ జగత్తుకు సృష్టికర్త ఉన్నాడని, అంతేకాదు కర్తృత్వము, భోక్తృత్వాలు కూడా ఉన్నాయి. నీవు కర్తవనుకుంటున్నావు ప్రతిదానికి. వీటన్నిటిని చూసినప్పుడు నీకు భయం వేస్తున్నది. దానికి మహర్షుల వారు, నిజమే, వీటన్నిటినీ చూస్తూ ఉంటే నీకు భయం వేస్తుంది. చూడటం మాని, వాటి వైపు చూడటం ఎందుకు? అవి ఉంటే నీకు భయం, అవంటే నీకు భయం. అవి నీ ఆలోచనలే కదా. నువ్వేమనుకుంటున్నావు? ఈ ఆలోచనలు నీకు వద్దన్నా వస్తున్నాయని భావిస్తున్నావు. ఎన్నటికీ అలా జరగదు. చాలామంది మాయలో ఏమనుకుంటారంటే, ఆలోచనలు వాటంతటవే వస్తున్నాయి, నన్ను ఏం చేయమంటారు, వాటిని అడ్డుకోలేకపోతున్నాను నేను. దానికి మహర్షుల వారు ఒక సందర్భంలో, ఆలోచనలు నీవే కదా, నీవు కావాలని గతాన్ని తవ్వి తీస్తున్నావు. తవ్వటం మాని ఆలోచనల వెంట వెళ్ళటం దేనికి? నీవు భయానికి గురి కావటం దేనికి? భయానికి కారణం ఏదో కాదు, ఎవరో కాదు, నీ ఆలోచనలే నీకు భయానికి కారణమై కూర్చున్నాయి. ఎంత చెప్పినా నిద్ర లేచినప్పటి నుంచి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, నేను కర్మలు ఆచరిస్తూనే ఉన్నాను, మరి భయం పోవటం లేదు. ఇంతకీ వాటిని చూచేదెవరు? నీవే కదా. భయం వాటికా నీకా భయం? అవి ఏనాడైనా ఉన్నట్టు చెప్పాయా?
అవి భయపడుతున్నాయని చెప్పేయలేదుగా, నీవు చూచి భయపడుతున్నావు. కనుక అటువైపు చూడటం మానేసి వాటిని చూస్తావు గనక నీకు భయం ఏర్పడింది. వేరు మార్గం లేదు, అటువైపుకి చూడవద్దు. చూడటమే మానేసి అప్పుడు నీకు భయం ఉండదు, నిర్భయుడవై ధరిస్తావు. ఈ విషయం తేలికే కదా. అయినా నువ్వు అడుగుతున్నావు, ఈ మెలకువలో నేనేం చెయ్యగలను, ఏం చేస్తే నాకు భయభ్రాంతులు కలగకుండా ఉంటాయి. దానికి మహర్షుల వారు, నీవుగా ఉండు, భయపెట్టేందుకు రెండవది ఏది ఉండదు కదా. నీ తలపులే నీకు భయానికి కారణం. ఏ ఒక్క వస్తువైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా? నిన్ను భయపెడతానన్నది ఏమన్నా అన్నదా? లేదుగా. నీ భావనలే, నీ ఆలోచనలే నీకు భయానికి కారణమై కూర్చున్నాయి, మరొకటి కాదు. ఎంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఏ శాస్త్రాలతోనూ పని లేదు, కాలంతోనూ పని లేదు. కనుక నీవు ఆత్మను చూస్తే, అంటే ఆత్మగా నిలిచి ఉంటే, ఈ అనాత్మ యొక్క దృష్టి తొలగిపోయి నీ సహజత్వమే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. అయినా కానీ నాకు మృత్యుభయం ఉండనే ఉన్నది, అది ఇంకా పోవటం లేదు. మీరు చెప్పినవన్నీ అర్థమవుతాయి, కానీ మృత్యుభయం నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం చెయ్యమంటారు అంటూ ఇంకా ప్రశ్నించటం మొదలుపెట్టారు. పుట్టినవాడు మరణిస్తాడు సుమా. నీవసలు పుట్టావేమో విచారించు. నేను నాది అంటున్నావుగా. ఎప్పుడైనా దేహం పుట్టినట్టు నీకు చెప్పిందా? నీవు చెబుతున్నావు ఈ దేహం పుట్టుక నా పుట్టుకని. ఆ విధంగా చెప్పే నేను అసలు పుట్టిందేమో చూడు. ఇందాక చెప్పినట్టు పుడితే మరణము తప్పదు. నీవు పుట్టలేదు. నేనుకి మరణము లేదని గ్రహించు. ఈ మాయలు నీవు గ్రహిస్తున్నావు. ఎందరో పుడుతున్నారు, పోతున్నారు, రేపొద్దున నాగతి కూడా అంతేనని. నీవు దేహాత్మ బుద్ధితో ఈ పరిమితమైన దేహము నీవుగా భావిస్తున్నావు. నీ భావనే ఒక మృత్యువు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, దైవం ఆలోచన, జగత్ ఆలోచన, సంసారం ఆలోచన, ఈ ప్రపంచమంతా కూడా ఆలోచనల వెంటనే పరిగెడుతున్నది. నిజానికి ఆలోచనలే ప్రపంచాన్ని శాసిస్తాయి. థాట్స్ రూల్ ది వరల్డ్. ప్రపంచాన్ని పరిపాలించేది ఏది? ఈ మాయలు ఆలోచనలు మాత్రమే. అంతకు మించి మరొకటి లేదు. కనుక విచారించు.
దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. కాసేపు నిద్రపోతే నీ దేహం ఏమైంది? ఆ పుట్టుక ఏమైంది? అది ఉన్నట్టు చెప్పిందే, నేను పుట్టాను, నేను బలాన్ చోట ఉన్నానని. లేదు కదా. పుట్టనటువంటి నీకు దేహం పుట్టుక ఉన్నదని నీవు అనుకుంటున్నావు. నీకే పుట్టుక లేదు, నీకే ఉనికి లేదు, అసలు అహంకారమే పుట్టలేదు. చిచ్చర గ్రంథి అంటూ ఉద్భవించలేదు. ఉన్నది ఎరుక మాత్రమే. అదే నీ సహజత్వము. ఆ సహజంగా నీవు నిలిచి ఉన్నప్పుడు మరి నీకు భయం తల ఎత్తది కదా. ఇప్పుడు భయానికి కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని, నేనంటే ఈ దేహము, నేనంటే మనస్సు, నేనంటే ఇంద్రియాలు, నేనంటే ఇది అది అని వాపోతున్నావే. అవి చెప్పినయ్యా ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు నేను దేహము అని. అందుకని అసలు నీవు పుట్టావేమో చూడు. చిచ్చడ గ్రంథి అంటూ ఏదీ లేదు. కర్త ఎవరో చూడు. కర్త అంటూ ఎవరూ లేరు అక్కడ. నీ వాసనల వల్ల, కోరిక వల్ల, బంధాల వల్ల నీవలా భావిస్తున్నావు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, భావశూన్య స్థితికి రా, నిశ్చలత్వానికి రా. నీ సహజత్వము నీకే అవగతమవుతుంది ఉన్నానన్న ఎరుకతో. నీవుగా నిలిచి ఉన్నప్పుడు భయం ఎవరికి, జననం ఎవరికి, మృత్యువెవరికి? అటువంటిదేదీ లేదు కదా. ఈ సందర్భంలోనే మహర్షుల వారిని ప్రశ్నించడం జరిగింది. మీరెవరో తెలుసుకో అంటారు. ఆత్మని తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి, నాకేమిటి లాభమని సూటిగా ప్రశ్నించడం జరిగింది. నీవుగా ఆత్మగా నిలిచి ఉండటం వల్ల జనన మరణాలు ఉండవు. ఇప్పుడు ఉన్నాయని నీవు అనుకుంటున్నావుగా, అటువంటిది ఏదీ ఉండదు. అసలు నీ సహజత్వంలో ఉన్నానన్న ఎరుకలో సృష్టి ఎక్కడుంటుంది, జీవుడు ఎక్కడుంటాడు, జగత్ ఎక్కడుంటుంది, ఆ జీవుడు అనుకునే దైవం ఎక్కడుంటాడు? ఇవన్నీ మానసికమైనటువంటి ధోరణులే తప్ప వాస్తవానికి ఆత్మపరంగా జగజ్జీవ ఈశ్వరుడు అనేది ఎక్కడా లేదు, ఉండదు, ఉండబోదు. ఇవన్నీ కూడా మానసికమైన కల్పనలు, ఆలోచనలు మాత్రమే. ఈ ఆలోచనలు ఎవరికి? నాకు నేనంటావు. ఆ నేనును చూడబోతే అక్కడెవరూ లేరు, ఉన్నది ఎరుక మాత్రమే. ఆ ఎరుక ఉన్నానన్న జ్ఞానమూర్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది. దానికి అన్యత్వం లేదు. ఇప్పుడు నీకు అంతా అన్యముగానే ఉన్నది. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యంగా ఉంది. నాకు తెలియదంటున్నావు. ఈ అన్యత్వానికి కారణం ఈ మాయా నేను. ఇది మాయా అని తెలియదు. దేహ పరిమాణంతో పెరుగుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది, పుడుతూ నశిస్తూ అంతరించిపోతూ ఉంటుంది ఈ మాయా నేను. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఇది అదృశ్యమైపోతుంది.
నీవు పుట్టకముందు ఆత్మే ఉన్నది, పుట్టిన తర్వాత ఆత్మే ఉంటుంది, నీవు నశించిన ఆత్మే ఉంటుంది. ఆత్మకి ఉదయ అస్తమానాలు ఉండవు నాయన. అదే నీ సహజత్వము. సత్నవసి వాక్యము కూడా ఇదే చెబుతున్నది. నీవు దేహము కాదని, ఉన్న జ్ఞానమే నీ స్వరూపమని అనుగ్రహము చేత నీవు తెలుసుకుంటావు. అంతేగాని వేరు మార్గం అంటూ ఏదీ ఉండదు. ఎప్పుడూ ఉండేదానికి సాధనేమిటి, మార్గమేంటి, సాధించడం ఏమిటి? ఇవన్నీ మానసికమైన పోకడలే తప్ప మరొకటి కాదు. మంచిది. మౌనమే శరణ్యం.